Second name here, ఇక్కడ ఇవ్వబడినటువంటి రెండవ పేరు in ఏంటంటే verse 23. 23వ వచనంలో ఉంటుంది Emmanuel. అక్కడ ఇమ్మానుయేల్. And Emmanuel has also got a meaning. ఇమ్మానుయేల్ అనే పేరు కూడా అర్థం ఉంది. Many people don't think of Jesus' name as Emmanuel. చాలా మంది యేసుకు ఇమ్మానుయేల్ అనే పేరు ఉన్నట్టు గ్రహించారు. But there is another name given to Jesus here. కనుక ప్రభువు యేసు ఇవ్వబడినటువంటి మరొక పేరు And the meaning of that name is ఆ యొక్క పేరులో అర్థం ఏంటంటే God with us. దేవుడు మనకు తోడు. So that's the second thing we need in our life. మన జీవితంలో కావాల్సింది రెండవది అదేండి. That is what Jesus said when he was going up to heaven. I will be with you till the end of the age. ప్రభువు యేసు పైకి వెళుతూ చెప్పిన మాట అదే, నేను యుగాంతం వరకు సదాకాలం తోడుగా ఉంటాను. So isn't it interesting to see Matthew begins with God with us and ends with God with us? కనుక మరి మత్తయి దేవుడు మనకు తోడు అనేటువంటి పేరుతో ప్రారంభించి సదాకాలం తోడుగా ఉంటానని ముగించడం ఎంత అద్భుతంగా ఉన్నది. And I want to tell you something I have discovered in my life. నా జీవితంలో నేను తెలవైనటువంటి వారు సత్యాన్ని మీకు చెప్పబోతున్నా. That when God is with me, all my problems can be solved. దేవుడు నాకు తోడుగా ఉంటే నా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. There is no problem God cannot solve. దేవుడు పరిష్కరించలేని సమస్య లేదండి. You tell me, is there a problem God cannot solve? దేవుడు పరిష్కరించలేని సమస్య ఉందంటే చెప్పండి మీరు. There may be many problems which even the Prime Minister of India cannot solve. భారతదేశ ప్రధాని పరిష్కరించలేని సమస్య ఏదో ఉండవచ్చు. But there's no problem God cannot solve. అయితే దేవుడు పరిష్కరించలేనటువంటి ఆ యొక్క సమస్య లేదు. And if God is with me, దేవుడు నాకు తోడుగా ఉంటే I can face anything. ఏ సమస్యనైనా నేను ఎదుర్కోగలుగుతాను. Many of us are discouraged, face so many problems which we cannot solve. ఇప్పుడు చాలా సార్లు సమస్యల్లో చిక్కుకొని పరిష్కరించుకోలేక అనేక కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా లేదు. See, many years ago you may have said, Lord Jesus, come into my heart. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభువు యేసు నా హృదయంలో ప్రవేశించారు ప్రార్థించావు. You have been very sincere and the Lord came into your heart. ఎంతో నిజాయితీగా నువ్వు ప్రార్థన చేశావు, దేవుడు జవాబిస్తాడు నీకు. And you become a child of God. నీవు దేవుడి పిల్లవాడిగా మారావు. But then after that, if you live in a casual way, not taking sin seriously in your life, అయితే నీ జీవితంలో ఉన్నటువంటి పాపం విషయమై నువ్వు సరిగా పట్టించుకోకుండా ఏదో సులువుగా జీవిస్తున్నావు. the presence of the Lord will depart from you. దేవుని సన్నిధి నీ హృదయం నుంచి దూరం అయిపోతుంది. You read in the Old Testament how the presence of the Lord departed from Israel. మా పాత గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల నుంచి దైవ సన్నిధిగా దూరం అయిపోతుంది. చదువుతాం. God was with them. దేవుడు వారితో ఉన్నారు. And after that, he was not with them. ఆ తర్వాత దేవుడు వారితో లేడు. But they thought that just because we have the form and the rituals and all that, God is with us. అయితే మతాచారాలు మనకు ఉన్నాయి కాబట్టి, మత విశ్వాసం కాబట్టి దేవుడు మాతో ఉన్నారని అనుకున్నారు వాళ్ళు అపోహ. So we can get claim of promise. అయితే ఒక వాగ్దానాన్ని గట్టిగా Lord, you said, Matthew 28:20, Lo, I'm with you always to the end of the age. మత్తయి 28:20 ప్రభువా నీవు నేను యుగాంతం తోడుగా ఉంటానని తెలిసావు, వాగ్దానం చేశావు. He may not be with us. అయితే మరి ఆయన మనతో ఉండకపోవచ్చు. Because if there is sin in our life, మన జీవితాల్లో మనకు ఏదైతే పాపం ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండడు. let me show you an example in the Old Testament. ఆదికాండ గ్రంథంలో ఒక మాదిరి మనం చూద్దామంటే ఇక్కడ First of all, we go to Genesis. మొట్టమొదటిది ఆదికాండంలో Genesis in chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం. This is the first time in the Bible that we read about the presence of the Lord. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దైవ సన్నిధిని గురించి మొదటిసారిగా చదువుతున్నాం. First time. And the first time we read it is in connection with sin. ఇక్కడ పాపానికి సంబంధించి మొట్టమొదటిసారి దైవ సన్నిధిని గురించి మనం చదువుతున్నాం. Notice in Genesis 3. ఆదికాండం 3వ అధ్యాయంలో గమనించండి. After Adam and Eve had sinned, ఆదాము హవ్వలు పాపము చేసిన తర్వాత and they were felt guilty. వారి కుటుంబంలో అపరాధ భావము చేసింది. And we read in verse 8. 8వ వచనంలో మనం They చదువుతున్నాం. heard the sound of the Lord God walking in the garden in the cool of the day. దేవుడైన యెహోవా స్వరమును విని, And the man and his wife hid themselves from the presence of the Lord among the trees. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. So that's the first time in the Bible we read about the presence of the Lord. కనుక ప్రభుని సన్నిధిని గురించి మొదటిసారిగా మనం అక్కడ చదువుకుంటున్నాం. And what do we read? They hid themselves from that presence. అయితే మనం ఏం చదువుతాము? వారు దేవుని సన్నిధికి రాకుండా దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? Because they felt guilty about something that was wrong in their life. వారి జీవితాల్లో ఏదో ఒక పొరపాటు దొరికింది అనేటువంటి అపరాధ భావం వాళ్ళకి వచ్చేసింది. And nobody told them, but immediately they knew. ఎవరు చెప్పలేదండి, మీరు తప్పు చేశారని ఎవరు చెప్పలేదు. They knew that we cannot come to the presence of the Lord now. దేవుని సన్నిధికి రావడానికి మాకు అర్హత లేదని చెప్పిన వారు దూరం అయిపోయారు. Because they had a conscience. They had a conscience. ఎందుకంటే వారి లోపల మనస్సాక్షి ఉన్నది. And you and I have a conscience. నీవు నేను కూడా మనస్సాక్షి కలిగి ఉన్నాం. And when you have done something wrong, ఏదంటే పొరపాటు మనం చేశానంటే, you have hurt somebody, లేకపోతే ఎవరికి నువ్వు బాధ కలిగించావు, you cheated somewhere, లేకపోతే ఎవరినో ఎక్కడో మోసరించావు, maybe nobody in the church knows about it, దాని గురించి సంఘంలో ఎవరు కూడా తెలియదు. but your conscience tells you. అయితే నీ మనస్సాక్షి నీకు చెబుతున్నది, Yes, you can go to the meeting, no problem. ఇలాంటి సభకు వెళ్ళవచ్చు, సమస్య లేదు. But you can't go into the presence of the Lord. అయితే దైవ సన్నిధానంలో నీవు ప్రవేశించలేదు. There's a lot of difference between going to a meeting and going to the presence of the Lord. మరి ఏదో ఒక సభలో కూర్చోవడం లేదంటే దేవుని సన్నిధిలో ప్రవేశించడం లేదు. Do you know it's more important to go into the presence of the Lord than even to go to a meeting? అయితే ఇక్కడ సభకు వెళ్ళడం కంటే కూడాను దేవుని సన్నిధిలో ప్రవేశించడం చాలా ప్రధానమైనది. Supposing one day some anti-Christian people persecute us and lock us up in jail for 10 years. ఇక్కడ క్రైస్తవేత్తలు ఏమైనా మనల్ని బాధించి శ్రమపెట్టి జీవితం పడేసేటప్పుడు Preaching the gospel. సువార్త ప్రకటించినందుకు Okay, 10 years you can't go to meeting. ఎందుకంటే 10 సంవత్సరాలు మనం ఏ సభకు భాగంగా జైలు ఉంటాం కాబట్టి. I can have the presence of the Lord with me in the jail. అయితే జైలు ఉండగా కూడాను దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. That is the most important thing. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. See Genesis, ఆదికాండం in chapter 39. ఆదికాండం 39వ అధ్యాయము
ఆదికాండము 39వ అధ్యాయం. We read about Joseph here. ఇక్కడ యోసేపును కూర్చున్నటువంటి సంఘటన. How his brothers treated him so badly. ఆయన అన్నలు అతను ఎంత ఘోరంగా భావించారో. But one wonderful thing we see about Joseph. అయితే యోసేపు గురించి అద్భుతమైన సత్యం చూస్తున్నాం. Even though his brothers treated him so badly and sold him as a slave, he did not complain. ఎంతో కీడు చేసినప్పటికీ బాధ్యతగా అన్వేషించినప్పుడు కూడా అతను ఫిర్యాదు చేయలేదు. And we read here in Genesis 39 that Joseph was taken and sold as a slave. 39వ అధ్యాయంలో ఇక్కడ యోసేపును బానిసగా అన్వేషణ మనం చూస్తుంటాం. But because he was a good young 17-year-old man with a clear conscience. అతడు 17 సంవత్సరాల యుక్త వయసులో నిర్మల సాక్షి కలుగుతున్నాడు. It says in verse 2, the Lord was with Joseph. అయితే 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను. And he became a successful man. అతడు తన జీవితంలో వదిలే. If the Lord is with you, you will be a successful man. నీకు దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఒక్కరోజు తిరుగుతావు. Spiritually, ఆధ్యాత్మికంగా whatever you do will prosper. నువ్వు ఏం చేసినప్పుడు కూడా వదులుతావు. It's true. అది సత్యమండి. All your brothers may be against you. అయితే సహోదరులు అందరూ కూడా నీకు వ్యతిరేకంగా It makes no difference. ఎటువంటి వ్యత్యాసం కలదు. Joseph had 10 older brothers, all 10 were against him. అయితే యోసేపుకు 10 మంది అన్నలు అందరూ విరోధమే. So what? అయినప్పటికీ ఏదైనా One person was with him, the Lord was with him. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. And if the Lord is with you, కనుక దేవుడు నీకు తోడుగా ఉంటే then even if you are a slave, నీవు ఒక బానిసలైనప్పటికీ it is much better than to live in a palace. దేవుడు లేకుండా రాజభవనం ఉండడం కంటే దేవుడు కలిగి ఉండి బానిసగా ఉంటే సంతోషమే. That is what we read in Genesis. కనుక ఆదికాండంలో ఆ సత్యం మనం గమనిస్తుంటున్నాం. That's what we must learn. అది మనం నేర్చుకోవాల్సిన సత్యం. Lord, I don't care if everybody in the world is against me. ప్రభువా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకంగా పర్లేదు, నాకు ఇది లెక్కకే. There are about 600 crores of people in the world. ప్రపంచంలో ఈనాడు 600 కోట్ల ప్రజలు ఉంటున్నారు. I once said to the Lord like this. అయితే ఒకసారి ప్రభుత్వం నేను ఇలా చెప్పాను. I said, Lord, I don't care if all 600 crores are against me. 600 కోట్ల మంది నాకు వ్యతిరేకంగా నాకు ఏది కాదు తండ్రి. You are with me. నీవు నాతో ఉన్నావు. I'm a happy man. నా యొక్క సంతోషం మనలో లేడు. Because the Bible says, ఎందుకంటే బైబిల్ మాట ఏంటంటే Psalm 16:11, కీర్తన 16:11, in thy presence there is fullness of joy. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. So, when I'm in the presence of the Lord, నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు there's a fullness of joy. అది సంపూర్ణ సంతోషం నాకు No ఉంది. man can take away. కానీ ఆ సంతోషం ఎవరు తీసేయలేదు. So this is what must be our longing in this new year. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఇది అందరూ కూడా వాంఛగా ఉన్నాయి. Lord, more than anything else, I want your presence with me. దేవ నాకు ఏదక్కర్లేదంటే నీ సన్నిధి మాత్రమే నాకు చాలు. I don't want just a verse saying, Lo, I'm with you always. నేను ఇంకో విధానంలో తోడుగా ఉన్నానని చెప్పడం ఆ వచనం నాకు అక్కర్లేదు. You can have that verse in your wall, in your house, and Lord may not be with you. నీ యొక్క ఇంటిలో గోడగా కలిసిపోవడం వచ్చినాయి, కానీ దేవుడు నీ లోపల నీలో నీకు తోడుగా ఉండకపోవచ్చు. I've been in many homes where it says Christ is the head of this house, but you live in the house, you know Christ is not the head of the house. అయితే చాలా చోట్ల యేసు క్రీస్తు ఈ గృహాన్ని కఠినం చేసి మనం చూస్తూ ఉంటాం. ఇలా కూడా నేను చూశాను. అయితే యేసుతో మాత్రం లేదు గోడ వాక్యం. It's written there, he's the silent listener to every conversation. ఆయన మరి పెద్ద సంభాషణ మౌనంగా వింటాన్ని కూడా రాసి పెట్టారు. When you listen to the conversation in that house, you say, definitely these people don't believe అయితే that. వారి He's మధ్యలో listening to all this. వారి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ కనుక అవుతారు. నేను చూస్తే మాత్రం ప్రజలు చేసి అక్కడ లేదనేది ఖచ్చితంగా They're only for decoration. When people put pictures, we can put verses. ఎందుకంటే చాలా మంది అన్నిలేమో వారి మీద దృశ్యాలు పడాలి వాక్యాలు. Those verses are to remind us of a reality that must be in our life. అయితే మరి అక్కడ వచ్చిన ఒక వాస్తవికతలో యేసు మనతో ఉన్నట్టుగా చూడటం. See, when I sit in my hall like this, I look at all the verses. ఒక హాల్లో నేను కూర్చున్నప్పుడు వచ్చిన చూస్తుంటాను. I say, Lord, I want this. This is your word. I want it in my life. రోజు వచ్చిన నాకు చాలా ఇష్టం, నా హృదయంలో కావాలి. For me, it's not a decoration. నాకు అలంకారం I have many verses in my house also. నేను మా ఇంట్లో కూడా ఇటువంటి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. All those verses are meaningful to me. అయితే ఆ వచ్చినవన్నీ కూడా నాకు అర్థవంతంగా And I ఉన్నాయి. look at them, meditate on them frequently. అయితే వాటిని చూస్తాను, ధ్యానం చేస్తాను. తరచుగా Lo, I'm with you always. I don't want it to be a verse. సదాకాలం తోడుగా ఉన్నది. వచ్చిన మాత్రమే నాకు చాలా I want the Lord, not a verse. నువ్వు వచ్చిన కాదు, నీవు నాకు కావాలి. Joseph didn't have a verse. He didn't have a Bible. He had the Lord. అయితే ఇక్కడ యోసేపు దగ్గర ఘన బైబిల్ గ్రంథం లేదు, కానీ దేవుని తోడుగా ఉన్నాడు. He didn't go around quoting a verse. He had the Lord. ఆయన వెళ్ళి వచ్చిన చెప్పడం కానీ దేవుని జరుగుతున్నాడు. Today, a lot of Christians are just quoting verses. అయితే ఈరోజు చాలా క్రైస్తవులు వచ్చిన చెప్తున్నారు. We must pray, Lord, make it different this year. ప్రభావ ఈ సంవత్సరంలో నాకు ఎంతో వ్యత్యాసం తీసుకున్నాను. Every verse I quote must be a reality in my life. నేను రోజు చెప్పే ప్రతి వచనం నా జీవితంలో అనుభవం కావాలి. If I say Christ is the head of this house, everything in that house must be under the direction of Jesus ఈ Christ. గృహానికి యేసు అధిపతి నేను చెప్తున్నానంటే ఆ గృహంలో ఉన్న వ్యవహారం అన్ని కూడా యేసు అనుమతించి రావాలి. If I say he's the silent listener to every conversation, ప్రతి సంభాషణ మౌనంగా వింటున్నారని చెప్తున్నప్పుడు then I must never say anything in the table or in the bedroom or anywhere in that house that I cannot say in the presence of Jesus. పండుగ దగ్గర కానీ భోజనం చేసే దగ్గర కానీ దేవుని సన్నిధిలో ఏవైతే చెప్పవో అవి అక్కడ చెప్పకూడదు. That is the way to live. ఆ విధంగా మనం That's the జీవించాలి. way every Christian must live. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ విధంగా Joseph జీవించాలి. is a great example. ఇక్కడ యోసేపు మహా గొప్ప మాదిరిగా I ఉంటాడు. want to be rich. Joseph was not rich. He was a slave. ఆయన యోసేపు ధనవంతుడుగా అతను ఒక బానిసగా ఉంటున్నాడు. That means he was working in the fields and in the kitchen and all that. వంటగదిలోనూ పొలాల్లోనూ పనిచేసేవాడు. Hard work, morning till night. ఉదయం నుంచి సాయంకాలం వరకు కఠినమైనటువంటి No salary. ఎటువంటి జీతం కూడా లేదు. A slave is different from servant. ఇక్కడ చూడండి, బానిసకు సేవకులకు తేడా ఉంది. Servant gets salary. ఎందుకంటే సేవకుడు జీతం లేదు. Slave, no salary. అయితే బానిసకు జీతం లేదు. Because his master has bought him from the market. ఎందుకంటే మార్కెట్ లో అతను కొనుక్కొస్తున్నారు యజమాని. Those days they had slaves, now we don't have. ఈ దినాల్లో యొక్క బానిసత్వం ఏదంటే అతను ఉండేవాడు.
Those slaves were bought, they got no salary. ఆ యొక్క బానిసలను మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు జీతం అనేది కాదు. Even if the master killed them, no police complaint. ఒకవేళ యజమాని బానిసను చంపివేసిన కూడా పోలీసులు చేయలేదు. Because it's a slave. ఎందుకంటే అతను బానిస. That is the lowest level that a man can be. ఒక మనుషుడు ఉన్నటువంటి నీచమైనటువంటి కాదు. In India, we read about some people in these granite quarries and all who are bonded labor. గ్రానైట్ క్వాలిటీ తగ్గుతూ ఉంటాయి. అక్కడ వారు ఈ పని వాళ్ళు కొనుక్కున్న slaves. వాళ్ళని కూడా బానిసల. They have sold themselves because they are so much in debt. ఎందుకంటే రుణ బాధితులు బాధితులు కాబట్టి అమ్మబడ్డారు. It's against the law in our country, but people do it. అయితే మన దేశంలో చట్టాలు వ్యతిరేకమైన వాళ్ళు చేస్తున్నారు కదా. Joseph was like that. అయితే యోసేపు కూడా I can say that such people in India are the lowest level of people. కనుక అటువంటి ప్రజలు అధమస్థానంలో ఉంటున్నారు. So helpless. ఎంతో నిస్సహాయం. No police will help them. ఏ పోలీసులు సహాయం చేయరు. So much unrighteousness being done against them. ఎంతో దుర్నీతినటువంటి వారికి విరోధంగా ఉంది. No salary. ఎటువంటి జీతం లేదు. Living on 1 meal a day. అయితే దినానికి ఒక పూట ఆయన పిల్లలు కూడా బానిసగా పుడతారు. Joseph was like that. అయితే యోసేపు కూడా అలాగే ఉన్నాడు. But one difference. అయితే ఒక వ్యత్యాసం, The Lord was with him. ప్రభు ఆయన తోడుగా ఉన్నాడు. And when the Lord was with this bonded labor slave, ఇక్కడ చూడండి బంధకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మరి బానిసకు దేవుడు తోడుగా ఉంటే it says in verse 3, the master saw it. మూడవ వచనంలో అతడు యజమాని చూస్తున్నాడు. The master saw. యజమాని చూస్తున్నాడు. Something special about this slave, different from other slaves. ఈ యొక్క బానిసకు మిగతా బానిసలకు తేడా కనబడుతుంది. God is with him. దేవుడు ఆయన తోడుగా ఉన్నట్టు యజమాని చూస్తున్నాడు. Verse 3, whatever this slave does, it prospers. మూడవ వచనంలో ఆ యొక్క బానిస ఏమి చేసినప్పుడు కూడాను వర్ధిల్లుతుంది. If I send him to do some work, it's always successful. అతను ఒక పని నిమిత్తం పనిచేస్తే అక్కడ ఫలభద్రం అవుతుంది. If I send some other slave, so much failure. అయితే మరి అదే పనికి వేరే బానిసలు పంపించినప్పుడు Maybe over a period of 1 or 2 years, he saw this man is different. కనుక మరి 1-2 సంవత్సరాలు యజమాని ఇటువంటి తేడా చూశాం. So he told him, కనుక ఆయన verse 4, you become my personal servant. నాలుగవ వచనంలో నీవు నాకు వ్యక్తిగత సేవకుడిగా మారాలి. I am putting you in charge of the whole house. ఆ యొక్క గృహాలందరికీ కూడా నీకు అధిపతిగా నియమిస్తున్నాను. And then what happened? అతను The whole house got blessed, it says in verse 5. ఐదవ వచనంలో గృహమంతా కూడా ఆశీర్వదించబడింది. See, when the Lord is with us, this is what happens. కనుక ఎప్పుడో వారు తోడుగా ఉన్నప్పుడు మన దగ్గరికి Anybody who comes in touch with us gets blessed. ఎవరైతే మాకు దగ్గరికి వస్తారో వారికి ఆశీర్వాదం. Think that we can live a life like that. కనుక అటువంటి జీవితాన్ని మనం జీవించవచ్చు. ఆలోచించండి. We know that Jesus was like that. యేసు ప్రభువు కూడా ఆ విధంగా ఉన్నారు. Whoever came in touch with Jesus, ఎవరో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు even though Jesus lived on earth as a man, ఒక మనుషుడిగా ఆయన భూమి మీద that's జీవించారు. how Joseph was. ఇక్కడ యోసేపు కూడా అదే చేస్తున్నాడు. Everybody who came in touch with him got blessed. అతని దగ్గరికి ఎవరు వచ్చినా సమీపానికి ఆశీర్వాదం. I want to say to all of you, my dear brothers and sisters, కనుక ప్రియమైన సోదర సోదరులారా, మీరు చెప్పబోయే మాట ఏంటంటే you have accepted Jesus into your heart. ప్రభువైన యేసుని మీ హృదయంలో హృదయంలో You అంగీకరించాలి. like Jesus, Lord of your life. కనుక యేసుని ప్రభువుగా జీవితాన్ని You చేస్తున్నాం. must believe this. కనుక నువ్వు విశ్వసించాలి. Lord, ప్రభువా, anybody comes in touch with me, ఎవరు నాకు సమీపముగా is వచ్చినప్పటికీ going to be blessed in some way. దేవుని ఏదో విధముగా వారికి ఆశీర్వాదం కలిగించేది. By something I say. కనుక మరి ఏమైనా చెప్పినా చేసినా Just by my smiling at him. ఒకవేళ చిరునవ్వు చాలు అందరికీ ఆశీర్వాదం. Nobody will get discouraged by meeting me. నా ద్వారా ఎవరికి అధైర్యం కలగకూడదు. Everybody who meets me must come a little closer to God. కనుక మరి నన్ను కలిసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి దగ్గర కావాలి. Is that the way you're living? ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా? See, it doesn't matter if we are only small percentage of people in India are Christians. భారతదేశంలో క్రైస్తవులంగా కొద్ది మంది ఉండవచ్చు. See how small this bulb is, what a powerful light it can give. కనుక మరి ఇదిగో ఈ యొక్క బల్బు లాగా So small. ఈ చిన్న బల్బులను ఉండవచ్చు. So bright. అయినప్పుడు కూడా ఎంత ప్రకాశం The ఉంటుంది. bulb there is so small. ప్రజలు మరి చిన్న బల్బు అయిన ఎంత ప్రకాశం. And a Christian must be like that. ఒక క్రైస్తవులు కూడా అలాగే ఉండాలి. Only 2% 2% of the whole population. లేకుంటే మరి భారతదేశం మొత్తం 1%. జనాభా మొత్తం మీద ఒకే శాతం Doesn't matter. అయినప్పుడు బాలేదు. If you're filled with the light of God, దేవుని వెలుగుతో the presence of God is with you, దేవుని సన్నిధిని తోడుగా ఉంటే you will be a blessing everywhere. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దేవుడిగా ఉంటాం. No one will be able to stand before us. ఎవరు కూడా మన ముందర నిలబడలేదు. That's how Joseph was. ఇక్కడ యోసేపు అదే విధంగా ఉంటూ ఉన్నాడు. And we see that when the Lord is with us also, దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు మనకు సత్యం. it doesn't mean our life is very easy. మన జీవితం ఎంతో సులువుగా ఉంటుందని మాత్రం చెప్పడం. Because we know that Joseph's life was not a very easy life. ఎందుచేత అంటే యోసేపు జీవితం సులభతరంగా సాగలేదు. I have seen this in so many cases. ఎన్నో ఎందరో విషయ జీవితాలు నేను చూశాను. When the Lord is with you, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు other people will be jealous of you. ఇతర ప్రజలు నీ గురించి అసూయపడతారు. And they will try to pull you down and tell stories about you and నిన్ను make you think you're black. నిన్ను అధైర్యపరుస్తూ నీ మీద కొంచెములు చెబుతూ లేకపోతే కథ చెబుతూ నేను దిగదార్చబోతాను. They did that to Jesus also. They said he's prince of devils. యేసు ప్రభు గురించి కూడా అన్నారంటే దయ్యాలధిపతి అని. And all kinds of bad things they said. కనుక ఎన్నెన్నో చెప్పడానికి మాటలు They చెప్పేసి even said he's got a demon. ఆయనలో దయ్యం ఉందని కూడా వాళ్ళు His relatives said he's mad. అయితే బంధువులు ఏమన్నారంటే ఆయన పిచ్చోడు అయిపోయాడు. What difference does it make? అయితే ఏమి వ్యత్యాసం ఉన్నది ప్రభు యేసులో? God was with him. దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. So we see that with Joseph also. కనుక యోసేపు విషయంలో మనం చూస్తున్నాం. That there was this evil woman who tried to tell all kinds of lies about him. ఇక్కడ దుష్టురాలు ప్రతి ఒక్క భార్య ఆయన గురించి చట్టమాటలు అబద్ధాలు చెబుతుంది. And said all stories about him in a ఆమె preach. గురించి అబద్ధపు కథ ఒకటి సృష్టించి చెప్పింది. And her husband భార్య believed her. అయితే ఆమె మాటలు భర్త నమ్మారు. and believed that this young man was doing such bad things. అరే ఈ యువకుడు మంచివాడు అనుకుంటే ఇది చెడ్డోడా? And without checking up anything, he locked him up in the jail. మరి అతన్ని పరీక్షించకుండానే జైల్లో పడేశాడు. See what happens here. ఇక్కడ జరుగుతున్నదే In verse 20, Joseph's master took him and put him in the jail. అతనిని పట్టుకొని రాజు ఖైదీలో బంధింపబడి What happened? ఏంటంటే Verse 21, the Lord was with Joseph in the jail. అయితే 20 వచనంలో యెహోవా యోసేపును తోడేయండి. And again verse 23, the Lord was with Joseph in the jail and everything in the jail began to prosper. అయితే 20 వచనంలో కూడా యెహోవా అతని తోడేయండి కనుక ఆ యొక్క జైల్లో ప్రతిదీ కూడా వృద్ధిల్లుతున్నది. So Potiphar's house
all the blessing began to dry up in his house. కానీ మరి కొద్ది వరకు గృహంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా కుప్పకూడుతున్నాయి. When you drive away a man of God, blessing also goes with him. దైవ జనుడిని నీవు తోలివేసేవంటే ఆయనతో పాటు ఆశీర్వాదం కూడా పోతుందని I've seen that happen in some churches also. కొన్ని సంఘాలు ఈ విధంగా జరగడం నేను చూశాను. An uncompromising man of God speaks like a prophet. ఒక ఆయన రాజీ పడకుండా దేవుని తరపున మాట్లాడారు. People don't want to hear that. ప్రజలు ఆ ప్రవచనాలు ఇస్తున్నాక Drive him out. అతను బయటికి తోలివేశారు. The presence of God goes. దేవుని సన్నిధి కూడా ఆయనతో పాటు What వెళ్ళిపోయింది. happened to us? ఇక్కడ పుట్టిన పదే జరిగింది. He drove Joseph out. ఇక్కడ యోసేపును బయటకు తోలేశాడు. What happened? ఏం జరిగింది? God also went with him. దేవుడు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయింది. Potiphar's house became barren. ఇప్పుడు ఆయన పొత్తిపడి గృహము నిష్ఫలం అయిపోయింది. And they put Joseph in jail. The blessing went into the jail. ఇక యోసేపు జైలు పెట్టితే జైలు వెళ్ళిపోయి దేవుడు ఆశీర్వాదం. Isn't that wonderful? That you go to jail, the Lord can be with you there. ఇక మరి నువ్వు జైలు వెళ్ళే వాడు దేవుడితో ఉంటాడు. అక్కడ ఆశీర్వాదం నమ్ముతావా? I praise the Lord for that. కనుక దేవుని ఎంతో స్థుతిస్తున్నాను సత్యంగా. Last 20th century, so many Christians have been put in jail for the gospel. గత 20వ శతాబ్దంలో చూసినట్లయితే ఎంతో విశ్వాసం సాగించడానికి జైలు The పెట్టారు. Lord was with them. అయితే దేవుడు తోడుగా They ఉన్నాడు. put Paul in the jail. ఇక పౌలు కూడా జైలు పెట్టారు. But God was with him in the jail. అయితే జైలులో దేవుడు పౌలు తోడుగా He ఉన్నాడు. sat there and wrote Philippians and other letters. జైలు ఆశ్చర్యం. Wasn't that అది good? ఎంత ఆశ్చర్యమైన విషయం. So, if God is with you, nothing that people do to you can ever affect you. కనుక దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకంగా పనిచేసినా కూడా ప్రయోజనం ఉండదు. Throughout the scripture, from Joseph to Paul, we read that when God is with a person, other people trouble them. కనుక మరి యోసేపు దగ్గర నుంచి పౌలు వరకు ఎవరు చూసినా కూడాను ప్రజలు వారికి వ్యతిరేకంగా ఏం చేసినా వాళ్ళు వదిలేదు. Don't think that if God is with us, we won't face any difficulty. కనుక మరి దేవుడు నాకు తోడుగా ఉంటే నా కష్టాలే రాను అనుకో I చెప్పుకోవాలి. told you that if God is with you, people will be jealous of you. కనుక మరి చెప్పాలంటే దేవుడు నీకు తోడుగా ఉంటే ప్రజలు ఎంతో అసూయపడతారు. Later we'll find stories about నీ గురించి Joseph. కథలు సృష్టిస్తారు. They told stories about Joseph. యోసేపు గురించి కథ వెళ్తారు. Accused Jesus falsely. యేసు ప్రభువుని అబద్ధంగా వేశారు. Accused Paul falsely. తర్వాత పౌలుని But అబద్ధంగా వేశారు. God was with them. అయితే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. And they put Paul in the jail falsely accusing him. అబద్ధ సాక్ష్యం మీద పౌలు జైల్లో తోశారు. He wrote just few pages there in the jail. ఆ జైల్లో కొన్ని పేజీలు రాశాడు. Those are the letters we have in the New Testament. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ పత్రికలు ఉన్నాయి. And see how God took those few pages that Paul wrote in a jail and made them a blessing to people in the world for 2,000 years. చూడండి అక్కడ జైల్లో రాసినటువంటి ఆ కొన్ని పేజీలను పౌలు దేవుడు తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా 2,000 సంవత్సరాల వరకు ఆశీర్వాదం చేశారు. And all the people put them in jail, we don't even know their names, who they are. అయితే మరి చాలా మంది ప్రజలు జైలు పెట్టడం వారి యొక్క పేరు మనకు తెలియదు. These are all written for our encouragement. కనుక ఇవన్నీ కూడాను మన ప్రోత్సాహం కోసం. The Lord was with Joseph in the jail. కనుక జైల్లో యేసేపు యెహోవా తోడుగా ఉండెను. And jail is, those days, jail was 100 times worse than today's jail. ఈనాడు మనం చూసే జైలు కంటే ఆనాడు జైలు 100 రెట్లు It was like నికృష్టం. a big dungeon down in ఎందుకంటే the అది ground. మామూలుగా భూమి సమతలం కాదండి. లోపల గొయ్యలు ఉంటాయి. ఆ లోపల కోపం ఆ కోపం No light, and there'll be rats and insects and all types of things. అక్కడ వెలుగుడు ఆ కోపంలో అంత యాటలు లేక ఉంటాయి. And along with that, the Lord is there. అయినప్పుడు ఇక్కడ యెహోవా అతని తోడుగా ఉన్నాడు. So that's the thing we must long for. అందుచేత మనము దానిని Say, Lord, I don't care whether I'm in a palace or a jail. It's the same thing to me. దేవా మరి నేను రాజభవనంలో ఉన్నానా లేకపోతే జైల్లో ఉన్నానా నాకు తేడా లేదు. I don't care whether I'm a king or a slave. నేను ఒక రాజునా బానిసనా కూడా నాకు These తేడా things లేదు. make no difference. ఎందుచేత ఎటువంటి These are వ్యత్యాసం all make a difference to worldly people. అయితే ఇదంతా కూడా లోక ప్రజలు తరతమ For me, only one thing is important. అయితే నాకు ఒక విషయం The Lord must be with me. ప్రభు నాకు తోడుగా ఉండాలి. Wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు And when the Lord is with me, He'll bless everything I do. కనుక నేను దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఏ పని చేసిన ఆశీర్వాదమే. And other people will see it. ఇతర ప్రజలు కూడా ఆశీర్వాదం చూస్తారు. And you see that Joseph was so good that దీవించాడు. so many people tried to harm him. అయితే ఆమె చాలా మంది ఆయనకు హాని కలిగించారు. When he came into a position of power, he could bless all of them. అయితే ఆయన ఒక హోదాకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించాడు. So that is what we learned from the very beginning of the book of Genesis. అందుచేత ఆదికాండం ఆరంభంలోని ఈ యొక్క సత్యాన్ని మనం చూస్తున్నాం. So we turn back to Matthew chapter 1. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి మళ్ళీ We వద్దాము. saw those two names that we saw of Jesus there. ఇక ప్రభువైన యేసుకు సంబంధించి రెండు పేర్లు మనం చూస్తూ ఉంటున్నాం. One, his name is Jesus, for he shall save his people from their sins. ఒకటి ఏంటంటే యేసు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. And his name is Emmanuel, which means God with us. ఆయన పేరు ఇమ్మానుయేల్ అనగా యెహోవా మనకు తోడు. So when I asked Jesus to come into my life, కనుక యేసును నా హృదయంలో రమ్మని నా జీవితంలో ఆహ్వానించినప్పుడు I want two things. నాకు రెండు కార్యాలు కావాలి. Both these things mentioned in verse 21 and 23. ఇక్కడ 21, 23లో చెప్పబడినటువంటి మాట. These are like promises. ఇవి మనకు వాగ్దానాలుగా ఉంటున్నాయి. Lord, save me from my sin ప్రభువా నా యొక్క పాపం నుండి నన్ను రక్షించుము. and be with me. నాతో ఉండుము. Be with me నాతో ఉండుము. wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ. And the Lord can be with me only if I am careful to avoid sin. అయితే నా పాపమును నేను దూరంగా ఉంచుకోవడానికి జాగ్రత్తగా ఉన్నంత కాలము దేవుడు నాకు తోడుగా Now ఉంటాడు. many of us think that if I read the Bible in the morning, చాలా మంది అనుకుంటారు ఉదయం లేవగానే బైబిల్ చదివితే సరిపోతుంది అనుకుంటారు. so that's a good habit to read the Bible every morning. ప్రతిరోజు ఉదయం లేచి బైబిల్ చదవడం మంచి అభ్యాసమే. But I'll tell you a better habit. అయితే అంతకంటే మంచి అలవాటు నేను That చెప్తాను. is to obey the Bible the whole day. కనుక దినమంతా కూడా దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. It's no use reading the Bible in the morning if you don't obey the Bible the whole day. ఉదయకాలము బైబిల్ చదవడం కాదు మనకు కావాల్సింది. దినమంతా కూడా దేవుని వాక్యానికి విధేయత కనపరచాలి. I mean, if somebody puts us in a jail one day, they can take away the Bible from us. ఎందుకంటే ఒక రోజు ఏమైనా మనం జైలు పెట్టేస్తే మన చేతిలో బైబిల్ కూడా And I పీకేస్తాం. can't read the Bible in the morning. కనుక ఉదయకాలం లేచి నేను జైలు బైబిల్ చదవలేను. But I can obey the Bible the whole day. అయితే మరి దినమంతా కూడా బైబిల్ మాట నేను లోబడగలను. No one can stop me from that. కనుక మరి చూడండి ఎంత తేడా. So it is more important to obey the Bible than just read the Bible. అందుచేత చదవడం కంటే విధేయత కనబడడం ముఖ్యం బైబిల్కు. Sometimes we get a satisfaction. I've read the Bible. కొన్నిసార్లు బైబిల్ చదివేదని తృప్తి పడతాం.
They think, oh, the Lord will be with me because I read the Bible. నేను బైబిల్ చదివాను కాబట్టి దేవుడు కూడా దినమంతా తోడుగా ఉంటాడు. You see that sometimes children, examination time, they all read the Bible. చూడండి, మరి పరీక్షలు చదువుతున్నప్పుడు పిల్లలందరూ కూడా బైబిల్ తప్పకుండా చదువుతారు. God is saying today, God must be with you. ఎందుకంటే పరీక్ష రాసేటప్పుడు దేవుడు నాకు తోడుగా ఉండాలి. But God is not going to be with you just because you read the Bible. అయితే నువ్వు బైబిల్ చదివినంత మాత్రం దేవుడు నీకు తోడుగా ఉంటాడు When అనుకుంటున్నావు. you read the Bible and go to the examination and you cheat in the examination, మరి బైబిల్ విడుదల చదువుతావు, పరీక్షలో కాపీ కొడతావు. how can God be with you? మరి కాపీ పెట్టే దాని దేవుడు నీకు తోడుగా ఉండాలా? And the devil is with you when you're ఆ cheating కాపీ in the examination. కొట్టినప్పుడు అక్కడ మోసం చేసినప్పుడు సైతాన్ నీతో ఉంటాడు. Nowadays in almost all the examinations, school, college, everywhere people are cheating. కనుక మరి స్కూల్లో అయినా కాలేజీలో ఎక్కడ చూసినా కూడాను కాపీ కొడుతున్నారంటే మోసం The చేస్తున్నారు. devil is everywhere. కనుక ఈ యొక్క దయ్యం ప్రతి చోట ఉన్నాడు. In the midst of such people, we must teach our children never to cheat. అందుచేత అటువంటి ప్రజల మధ్యలో మన పిల్లలకు మనం ఏం బోధించాలి? మనము కాపీ కొట్టకూడదని బోధించాలి. I used to tell my children that. నా పిల్లలతో నా పిల్లలకు నేను I నేర్పించాను. don't care if you fail. నువ్వు పరీక్షలో తప్పిపోయినా పర్లేదు, Sit in the same class. అయితే ఆ పాత క్లాసులో కూర్చున్నా పర్లేదు, Don't cheat. అయితే మోసం మాత్రం చేయబడి Not even in one subject. you ఒక్క must cheat. అంశం ఒక సబ్జెక్ట్ కూడా నువ్వు మోసం If చేయబడి. you fail, you fail. ఒకవేళ నువ్వు తప్పిపోయినా పర్లేదు, I will pay the fees next year. మళ్ళీ వచ్చే సంవత్సరం అదే క్లాస్ లో కూర్చున్నా ఫీజు వేయండి సార్. I don't want even one of my children to be promoted by cheating even in one paper. అందుచేత ఏదో ఒక పేపర్ కాపీ కొట్టి పాస్ అవడం కూడా నా పిల్లల్లో ఎవరికి నాకు ఇష్టం. I not only taught that to my children, I taught that to all the children in our church. కనుక మరి నా పిల్లలకు మాత్రమే కాదు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి నేను నేర్పించాను. We want God to be with us. కనుక దేవుడు మనకు We want God to be with our children. కనుక మన పిల్లలకు దేవుడు తోడుగా ఉండాలి. And it's not just reading the Bible. కేవలం బైబిల్ చదవడం మాత్రమే కాదు, Obeying the Bible. బైబిల్ కు మనం లోబడాలి. If you read the Bible in the morning, కనుక ఉదయకాలం బైబిల్ and చదివితే you pray, ప్రార్థన చేస్తావు, and then you go out, అతను బయటకు వెళ్తున్నావు, get angry and shout at people, తర్వాత కోపంతో కేకలు రంకెలేస్తున్నావు, what are you doing? ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళి Are you obeying the Bible? వాక్యానికి లోబడుతున్నాను. Let me show you a verse. ఒక వచ్చిన నేను చూపెడతాను. Ephesians chapter 4, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, verse 31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. It says here about anger, let all bitterness and wrath and anger and clamor and slander be put away from you along with all malice. సమస్తమైన ద్వేషము, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. Okay, please give me a very simple answer. Even a child can answer this question. ఇక్కడ చూడండి, మరి ఒక చిన్న పిల్లవాడు కూడా చెప్పగలిగిన ఒక మంచి According to జవాబు. this verse. ఈ యొక్క Okay, వచనం ప్రకారం, first of all, is this verse a command from God? ఈ యొక్క వచనము దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. What do you think? Yes or no? అవునని కానీ కాదని చెప్పండి. ఎవరు Yes. ఆజ్ఞనో లేదా కాదని చెప్పండి. Yes. అవును. What is the command? అయితే ఇక్కడ ఆజ్ఞ ఏమిటి? From God. ఆజ్ఞ ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. Let all anger be put away from you. సమస్త కోపము మీరు విసర్జించుడి. Supposing I say, let us take all the chairs out of this room. ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలన్నీ కూడా మనం బయట తీయాలని చెప్తే, How many chairs will be left in this room? మరి ఇంకా ఎన్ని కుర్చీలు ఇక్కడ ఉంటాయంటే అన్ని పోతే ఎన్ని ఉంటాయంట? 0. ఏముండవు. Supposing you keep even one chair in this room, we say we have not obeyed that. ఒక కుర్చీ ఉన్నప్పుడు కూడా నువ్వు పూర్తిగా లోబడలేదన్నమాట. So supposing God says, let all anger be put away from your life. కనుక సమస్త కోపము నీ జీవితంలో నుంచి విసర్జించుము. How much anger should be left in your life? కనుక నీ జీవితంలో కోపం ఎంత ఉండాలండి? ఎంత ఉండాలి? Okay. 0, 0. If you have not reached there, అక్కడ కనుక వెళ్ళలేదంటే, you say, Lord, I want to reach there. ప్రభువా సంపూర్ణముగా ఖాళీ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. In 2004, this year, I'm going to get closer to that. కనుక ఈ 2004వ సంవత్సరంలో ఆ కోపమును సంపూర్ణముగా ఖాళీ చేసి I want to obey the Bible more than read the Bible. కనుక నేను దేవుని వాక్యాన్ని చదవడం కంటే లోబడడానికి నేను ప్రయత్నం చేస్తాను. What's you just reading it? If I don't obey it, నేను కనుక మరి లోబడకుండా చదివితే ఏం ప్రయోజనం? it's more important to obey than to read. అందుచేత చదవడం కంటే లోబడటం ముఖ్యం. See, Revelation chapter 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము verse 3. 3వ వచనం. Blessed is he who reads, those who hear the words of the prophecy and keep the things which are written in it. For the time is near. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. So it's not just a question of reading కనుక చదవడము అనేటువంటి ప్రశ్న కాదు, or even hearing like you're hearing now. ఇప్పుడు మీరు వింటున్నట్టుగా వాక్యాలు వినడం కూడా ముఖ్యం కాదు. Keeping it, దానిని గైకొనడము, obeying it. దానికి లోబడడము. It's not just hearing the word, దేవుని వాక్యం వినడం కాదండి, but obeying the word. వాక్యానికి విధేయత కనబరచడం. Now very often we can think, because I'm going to meetings తరచుగా మేము అనుకుంటామంటే, regularly, క్రమముగా ఎన్నో సభలకు నేను వెళ్తున్నాను, every Sunday I go spend 4 or 5 hours in the meeting, ఆదివారం నాడు 4-5 గంటలు దేవుని సంఘంలో సమయం గడుపుతున్నాను, and I read the Bible every day, ప్రతిరోజు దేవుని వాక్యం pray every day, చదువుతున్నాను, ప్రతిరోజు నేను ప్రార్థన put some money in the చేస్తున్నాను, offering box, తర్వాత కానుకల బిడ్డలు కాంగేస్తున్నాను. God is with me. దేవుడు నాతో ఉన్నాడంటే No. లేదు. I'll show you an example in the Old Testament. పాత నిబంధనలో నేను మళ్ళీ ఒక మాదిరి మీకు చూపెడుతున్నాను. Turn to 1 Samuel chapter 4. 1వ సమూయేలు 4వ అధ్యాయంలో We read here that one day there was a battle between Israel and the Philistines. ఇక్కడ ఒక రోజు ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్యలో యుద్ధం జరిగింది. Verse 2. 2వ వచనము. And the Philistines ఫిలిష్తీయులు came to battle against Israel, and Israel was defeated, and the Philistines killed 4,000 Israelites on the battlefield. ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. Now Israel knew one thing: if God is with us, we cannot be defeated. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఒక విషయం తెలుసు, దేవుడు తోడుగా ఉంటే మనకు ఓటమి ఉండదు. We are defeated because God is not with us. అయితే మరి దేవుడు మనకు తోడుగా లేడు కనుక ఓటమి వచ్చింది. So the people came together, and the elders said, "Why has the Lord defeated us today?" అయితే మరి ఇక్కడ పెద్దలు అంటున్నారు, దేవుడు మనల్ని ఎందుకు ఓడించెను? And see what they did. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? They brought the ark of the covenant and brought it into their presence.
యెహోవా నిబంధన మందసమును వారి మధ్యలో I తీసుకొస్తున్నారు. said, oh, we know why we are defeated. ఎందుకు మనం ఓడిపోయామో మనకు తెలుసు. We didn't bring the ark here. ఇక్కడ నిబంధన మందసాన్ని తీసుకుని రాలేదు. So let us bring the ark. అందుచేత నిబంధన మందసాన్ని And they brought the తీసుకున్నాం. ark there. ఆ యొక్క యుద్ధ భూమి మధ్యలో And they got so excited when they saw the ark. ఆ యొక్క నిబంధన మందసాన్ని చూడగానే ఆనంద It ఉద్రేకంగా says in verse 5, when the ark came, they shouted such a great shout that the earth began to shake. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించున్నంత గొప్ప కేకలు వేసిరి. That was like a Pentecostal meeting. అది ఒక పెద్ద Such a big shout with all the earth beginning to shake. కేకలు చేరించడంతో గొప్ప పెంతుకోతు సభ అయిపోయింది. I've never been in a meeting where the shout is so great that the earth begins to shake. అంటే ఈ యొక్క భూమి ప్రతిధ్వనించేటువంటి కేకలతో కూడిన సభలో ఇంతవరకు నేను ఉండలేదండి. These were thousands of people shouting. కొన్ని వేల కొలది మంది గళమెత్తి ఏకకంఠంతో కేకలు పెడితే భూమి దద్దరిల్లింది. And the Philistines heard the noise far away. అయితే దూరంగా ఉన్నటువంటి ఫిలిస్తీయులందరూ కూడాను ఈ శబ్దం విన్నారు. And they understood the ark of the Lord has come. యెహోవా నిబంధన మనసు వచ్చేసిన వాళ్ళకి అర్థమైపోయింది. So they fought again with Israel. కనుక ఇశ్రాయేలుతో మళ్ళీ వారు యుద్ధం చేశారు. And then we read in verse 10, 30,000 Israelites were defeated. 10వ వచనంలో గమనించినట్లయితే 30,000 మంది ఇశ్రాయేలీయులు అక్కడ చచ్చిపోయినట్టుగా మనం చూస్తూ Did you ఉంటున్నాం. see that? గమనించండి. Before the ark came, 4,000 were killed. నిబంధన మందసం రాకముందు 4,000 మంది చనిపోయారు. After the ark came, 30,000 were killed. నిబంధన మందసం వచ్చాక 30,000 మంది చచ్చిపోతున్నారు. Today also we can think like that. మనం కూడాను అదే విధంగా ఆలోచన చేయొచ్చు. I must break bread on Sunday. ఆదివారం నాడు ప్రార్థన చేయాలి, ప్రార్థనకి వెళ్ళాలి. And I break bread and take part in the Lord's table. మా ప్రభు బలలో నేను పాల్గొచ్చుకోవాలి. I'm okay for the whole week. వారం అంతా పర్లేదు నాకు This వచ్చేసి. is the same type of mistake these people thought. Ark has come, I'm okay. కనుక మందసం వచ్చేసి కాబట్టి నాకు క్షేమం అనుకున్నారు వాళ్ళు. Like our Hindu friends go to the temple and they take prasadam. So I'm okay now. మన హిందూ స్నేహితులు కూడాను ఆలయ గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటారు, నాకు మంచిది అనుకుంటారు. That is how a lot of people take part. That's the way a lot of people take part in the Lord's table. అదే విధంగా చాలా మంది ప్రసాదం లాగా ప్రభు బలలో And పాల్గొంటున్నారు. they think Lord is with us. అయితే దేవుడు మనకు తోడుగా No, ఉన్నాడు. He's not with you. ఆయన నీకు తోడుగా లేడు. They were defeated ఎందుకంటే వారికి అక్కడ ఓటమి. because God had left them. ఎందుకంటే దేవుడు వారిని విడిచిపెట్టాడు. See what was the true condition of Israel later on in that chapter. ఈ యొక్క అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క నిజ స్థితిని మనం చూస్తున్నాం. There was, we read here that in verse 19, 19వ వచనంలో మనం చదువుతున్నామండి. Phinehas' wife was pregnant and was going to give birth. ఏలీ కోడలకు ఫినెహాసు భార్య అప్పటికి గర్భము కలిగి, And she gave the boy a name called Ichabod, verse 21, the glory has departed. ఆమె పుట్టినటువంటి శిశువుకు ఆమె 21లో ఇకాబోదు అనగా దేవుని ప్రభావము ఇశ్రాయేలును వెళ్ళిపోయేను అని అర్థం Because చేశాడు. they said, verse 22, the ark has gone, so the glory has departed. అయితే ఇక్కడ దేవుని మందస్థము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది, చెరపట్టబడిపోయిందని ఆమె చెప్పాను. The glory departed long before the ark. ఇక్కడ మందస్థము వెళ్ళిపోయిన తర్వాత ప్రభావం పోవడం కాదండి, అంతకు ముందు ఎప్పుడో పోయింది దేవుని God had ప్రభావం. gone. ఎందుకంటే ఎప్పుడో వెళ్ళిపోయింది. The symbol of God, the ark, was there. అయితే దేవునికి గుర్తుగా ఆ మందసం అక్కడ ఉన్నది. Today we break bread and say, oh, this is the body of the Lord, the blood of Christ. ఈ రోజున మనం ప్రభు బలలో పాల్గొంటూ ప్రభు శరీరం రక్తం అనుకున్నాం. But if the Lord is not there, we can have the symbol. ప్రభు అక్కడ లేరు గాని ఆయన ఇచ్చినటువంటి గుర్తులు మాత్రం మిగిలిపోయాయి. Here also they had the symbol, but the Lord was not there. అదే విధంగా దేవుడు ఇచ్చిన గుర్తు అక్కడ ఉన్నది కానీ ఆయన మాత్రం లేడు అక్కడ. And the symbol became a substitute for the Lord. ఆ గుర్తు అనేటువంటిది దేవుని స్థానాన్ని వహిస్తూ ఉన్నది. Now we must learn from the mistakes of these Old Testament people. అందుచేత పాత నిబంధన ప్రజల ఆ యొక్క పొరపాట్లను మనం నేర్చుకోవాలి. How many things today have become a substitute for the presence of the Lord? ఈ దినాల్లో దేవుని సన్నిధిని ఆ స్థానం వహిస్తున్నటువంటి ఎన్నెన్నో మనం చూస్తున్నాం, చేస్తున్నాం. And that's why they were more defeated. అందుకోసమే వారికి ఓటమి ఇంకా అత్యధిక ఓటమి. If the Lord was with them, they could not have been defeated. అయితే ఇప్పుడు ఆ దేవుడు కనుక వాళ్ళకి తోడుగా ఉన్నట్లయితే ఓటమి పొందినవాడు కాదు. You never read in the Old Testament that the Lord was with them and they were defeated. పాత నిబంధన గ్రంథంలో యెహోవా ఎప్పుడు ఎక్కడ తోడుగా ఉన్నా కూడాను ఓటమి లేనే లేదు. They always won when the Lord was with them. వారు ఎల్లప్పుడూ కూడాను యెహోవా తోడుగా ఉండగా జయమే పొందారు. You read in Exodus 17, నిర్గమకాండం 17 when Moses lifted up his hand, the Lord was with them. ఇక్కడ మరి మోషే చేతులు పైకెత్తినప్పుడు యెహోవా And they won. వారికి జయం వచ్చింది. When Moses put his hand down, అయితే మోషే చేతులు దించినప్పుడు the Lord was not with them. దేవుడు వారి They మధ్య were లేడు. defeated. వారికి ఓటమి వచ్చింది. So but here they were happy with the symbol of the Lord's presence. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి గుర్తు విషయంలో వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు. That is the ark. అది మందసం. Oh, the ark has come. ఇదిగో మందసం వచ్చేసిందండి. And we are so happy when we come around the Lord's table. కనుక దేవుని యొక్క బల్ల చుట్టూ కూడా మనం వచ్చినప్పుడు ఎంతో సంతోషం, దేవుడు ఉన్నాడు. But the Lord may not be with us. అయితే దేవుడు మనకు తోడుగా ఉండకపోవచ్చు. Glory has departed. ఎందుకంటే ప్రభావం వెళ్ళిపోయినది. Why? ఎందుకు? I'll show you the reason for it. ఇక్కడ ఉన్నటువంటి హేతువు నేను మీకు చూపెడతాను. Please turn to Isaiah. యెషయా గ్రంథం దయచేసి మీరు తిప్పండి. Isaiah chapter 59, యెషయా గ్రంథము 59వ అధ్యాయము verse 1 and 2. 1-2 వచనాలు మనం చూస్తున్నాం. Verse 2. 2వ వచనం. Your iniquities have made a separation between you and your God. Your sins have hidden his face from you, that he does not hear. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. But they had their meetings. అయినప్పటికీ వాళ్ళు సభలు సమావేశాలు జరుపుకుంటున్నారు. But there was sin. అయినప్పటికీ వారి మధ్యలో పాపం ఉంది. Turn to Isaiah chapter 1. 1వ అధ్యాయం మీరు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము Verse 12. 12వ వచనం. When you come to appear of me, who requires of you trampling my course? Don't bring your worthless offerings to me anymore, or all your solemn assemblies and all that. I cannot endure the iniquity, verse 13, and the solemn assembly and your feasts and so on. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణము, దానిని ఇక్కడ తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాధి కూడా ప్రకటనలు జరుగుతున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమని నేర్చుకునలేను. And the last part of verse 16, he said, cease to do evil and learn to do good. 16వ వచనంలో మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. So the Lord says,
I'm sick and tired of all your meetings and your special meetings and all that. కనుక ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మీ ప్రత్యేక కూటములు సభలను నేను చూస్తున్నాను. There is sin in your life. నీ యొక్క జీవితంలో పాపము And if ఉన్నది. you don't get rid of sin from your life, కనుక నీ జీవితంలో పాపాన్ని కనుక తీసివేసుకోకపోతే just having meetings and praying and reading the Bible is a waste of time. కనుక ఇటువంటి సభలు కలిగి ఉండడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం కేవలం వ్యర్థము. God is a holy God, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. and we can't come into His presence and live in sin. మనము ఆయన సన్నిధిలోకి వచ్చి పాపంలో జీవించలేం. When Isaiah, the same one who wrote this book, was given a vision of God, we read even the angels were covering their faces. ఇక్కడ యెషయా భక్తుడు ఆయన దర్శనంలో దేవుని చుట్టూలో ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలు ముఖం కప్పుకుంటున్నారు. You know, we say so easily, the Lord is with me. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మనమైతే సులభంగా చెప్పేస్తున్నాం. Who? ఎవరు? This holy God before whom angels are trembling and covering their faces. ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ దేవుని సన్నిధానంలో ఆ యొక్క దేవదూతలు గజ గజ వణుకుతూ ఉన్నారు, ముఖాలు కప్పుకున్నారు. Is this the God who is with us? కనుక మరి ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. So let's not make the mistake that the Israelites made కనుక ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు మనం చేయవద్దు. of thinking that just because we pray and read the Bible and go to the meetings, God is with us. ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, సభలకు వెళ్తున్నాం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పిన భ్రమలో ఉండవద్దు. Sometimes we can look down on people in other denominations. మరి ఇతర సంఘ శాఖలో ఉన్న వారిని మనం చూసి చిన్న చూపు చూడొచ్చు. They don't preach about being born again. క్రొత్త జన్మ గురించి, తిరిగి జన్మ గురించి వారు ప్రకటించడం They లేదు. don't preach about water baptism. లేకుంటే నీటి బాప్తిసం గురించి వాళ్ళు మాట్లాడడం లేదు. We preach that. మనం ఇక్కడ బోధిస్తున్నాం. Good. మంచిదే, That is right. అది We must be born again. చాలా సరైనదే. మనం తిరిగి జన్మించాలి. We must be baptized after we are born again. మనం తిరిగి జన్మించిన తర్వాత బాప్తిసాలు తీసుకోవాలి. But if we are born again మనం తిరిగి and జన్మించిన we are baptized బాప్తిసం తీసుకుని and the Lord is not with us, అయితే దేవుడు మనకు తోడు లేకపోతే then what is the difference between us and those people? కనుక వారికి మనకు మధ్యలో ఉన్నటువంటి భేదం ఏంటి? It is just a difference in doctrine. అది కేవలం సిద్ధాంతపరమైనటువంటి తేడా మాత్రమే. They were baptized as children and the Lord is not with them. మరి వారు బాప్తిసం చిన్న పిల్లలుగా బాప్తిసం తీసుకున్నారు, దేవుడు వారికి తోడుగా లేడు. We are baptized as adults and the Lord is not with us. పెద్దవాళ్ళమైన తర్వాత మనం బాప్తిసం తీసుకున్నాం కానీ దేవుడు మనకు తోడుగా లేడు. What is the difference? మరి వారికి మనకు మధ్య తేడా ఏంటి? I don't want to be different from them only in the mode of baptism. అయితే బాప్తిసం తీసుకునేటువంటి విధానములో మాత్రమే నాకు తేడా ఉంటే నాకు లాభం What shall I లేదు. tell those people? ఎందుచేతంటే ప్రజలు మనం చూసినాం, You got few drops on your head, I went inside the water completely. వాళ్ళ బాప్తిసం ఎలా ఉంటుందంటే నీళ్లు చిరగరేస్తారు నెత్తి మీద, బాప్తిసం అయిపోయింది. Is that? And I went inside completely. నేనేమో లోపలికి వెళ్ళిపోయాను, నీటి లోపలికి Is that the వెళ్ళిపోయాను. only difference? మరి అదొకటేనంటారా తేడా? No. Must be more than that. అయితే అంతకంటే ఇంకా అధికంగా ఉండాలి. The Lord is with me, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, like He was with Joseph. ఆయన యోసేపుకు తోడుగా ఉన్నట్టు. And everybody is blessed. అందరికీ కూడా ఆశీర్వాదమే. That is what I desire. కనుక నా కోరిక అదండి. I value all the doctrines in Scripture. ఇంకా లేఖనాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నిటికీ కూడా But if విలువ I value the doctrines and not the presence of the Lord, మరి ఈ సిద్ధాంతానికి విలువిచ్చి దేవుని సన్నిధి లేకుండా ఉంటే it will be just like those Israelites who said, let's bring the ark and then we'll win the victory. నిబంధన మనసులో తీసుకొస్తే మనకు జయం వస్తుందని చెప్పిన అపోహపడ ఇశ్రాయేల్ లాగా ఉంటాం మనం. So many Christians are making that mistake. చాలా మంది క్రైస్తవులు ఇటువంటి తప్పే చేస్తూ They ఉంటారు. are making distinctions in so many things. ఎన్నెన్నో విషయాల్లో వారు వ్యత్యాసం చూపెడుతున్నారు. Oh, we break bread every Sunday. You don't have the Lord's table every Sunday. ప్రతి ఆదివారం మేము ఇక్కడ బల్ల ఆచరిస్తాం, మీ దగ్గర అయితే బల్ల లేదు. Or somebody else says, we speak in tongues, you don't speak in tongues. కొంతమంది అంటారు మేము భాషలో మాట్లాడతాం, మీరు భాషలో There are మాట్లాడతాం. all so many differences among Christians. కనుక మరి క్రైస్తవుల మధ్యలో ఎన్నెన్నో తేడాలు కనబడుతున్నాయి. What's the use of all these differences if the Lord is not with any of these people? కనుక మరి ఈ ప్రజలతో దేవుడు తోడుగా లేకపోయినట్లయితే ఈ తేడాలు వచ్చే వల్ల వచ్చే లాభం ఏంటి? This is the most important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన These are all different groups of Christians glorying in some type of ark that they have brought into their midst. కనుక మా మధ్యలో ఏదో ఒక మందతాన్ని తెచ్చామని చెప్పి ఆనందిస్తున్నారు. కానీ This ark has come. అదిగో ఈ Now మందతం let us praise the Lord. దేవుని స్తోత్రం We are చెల్లిస్తున్నాం. different from the other people. ఇతర ప్రజల కంటే మేము Those are all వ్యత్యాసంగా ఉన్నాం. Philistines. వారందరూ కూడాను వ్యర్థం, They are all Philistines. వారందరూ కూడాను ఫిలిస్తీయులు. We are baptized the right way. మేము సరైన విధానంలో బాప్తిసం Or తీసుకున్నాం. we are doing the right way. కనుక మేము సరైన We are మార్గంలో New వెళ్తున్నాం. Testament church. కనుక క్రొత్త నిబంధన సంఘం మేము. What is New Testament church? క్రొత్త నిబంధన సంఘం New అంటే Testament church means the Lord must be with us. కనుక క్రొత్త నిబంధన సంఘంలో దేవుడు తోడుగా ఉండాలి. Like even the Potiphar, that heathen man could see God was with Joseph. అన్యుడైనటువంటి పొతిఫరు యోసేపుకు తోడుగా ఉన్న దేవుడిని చూశాడండి. And you know, even the heathen king Pharaoh said, is there any man like this? Because the spirit of God is like with Joseph. అన్యజనుడైనటువంటి ఆ యొక్క ఫరో రాజు సైతము ఇతని వల్ల దేవుని ఆత్మ కలిగిన మనిషి మరొకడు ఉన్నాడని అన్నాడండి. That is what I long for with all my heart. అందుచేత నా సంపూర్ణ హృదయంతో నేను కోరుకునేటువంటి సత్యము అది So I want all of us, my brothers and sisters, in this new year, కనుక ఈ కొత్త సంవత్సరంలో సోదర సోదరీలారా, don't long that people will think you're a rich man or richer than other people or cleverer than other people. నువ్వు ధనవంతుడు ఇతరుల కంటే లేకపోతే తెలివిగలవాడని ప్రజలు అనుకోవాలని కోరుకోవడం కాదు. Say, Lord, my goal this year is that you will be with me. ప్రభువా, నా లక్ష్యం ఏమిటంటే నీవు నాకు తోడుగా ఉండడం. Whether I'm in a palace or in a jail, నేను భవనంలో ఉన్నా, జైల్లో ఉన్నా, whether my salary is 800 rupees a month or 8,000 rupees a month, మరి నా నెల జీతం 800 అయినా 8,000 అయినా పర్వాలేదు, you must be with me. నీవు నాకు తోడుగా If you are ఉండాలి. with me, everything will be all right. నీవు నాకు తోడుగా ఉంటే నాకు ప్రతి విషయంలో కూడా ఫలమే. If you're a preacher of the word, దేవుని వాక్య ప్రబోధకుడు అయితే don't just long to preach some clever sermon. ఏదో తెలివిగా బోధించడానికి ప్రయత్నం చేయదు. Say, Lord, when I stand there to preach, you must be with me. ప్రభువా, నేను నిలబడి బోధిస్తున్నప్పుడు నీవు నాకు తోడుగా ఉండాలి తండ్రి. That's what I pray. నేను ప్రార్థన చేసేది అదే. I say, Lord, I don't want to preach any clever sermon. ఏదో తెలివిగా మాట్లాడడం బోధించడం కాదండి నాకు. Clever sermons only to get me honor. That I'm some great preacher. నేను ఎంతో జ్ఞానయుక్తంగా బోధించినట్టయితే నాకు మంచి పేరు వస్తుంది I బోధకుడిగా. say, Lord, I want you to be with me when I stand there. అయితే నేను నిలబడినప్పుడు నీవు నా ప్రక్కన నిలబడాలని నేను కోరుకుంటున్నాను. Everybody who listens to me
will get a word from you. ఎందుచేతంటే నా నోటి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు నీ మాటలను వారు వినాలి. They will be drawn to you, not think that I am a great preacher. ఆ మాటలు వినినటువంటి వారు నీ వైపు ఆకర్షితులు కావాలి కానీ నేను గొప్పవాడని This అనుకోవడం must be the longing of your heart. కనుక నీ హృదయంలో ప్రకారమైన వాంఛ ఇదిగా ఉండాలి. God can fill any of you with the Holy Spirit. కనుక మీలో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పరిశుద్ధాత్మతో నింపుతాడు. Make you a blessing to many people. ఎంతో మంది ప్రజలకు నేను ఆశీర్వాదకరంగా చేస్తాడు. But it will never happen if you don't have a longing in your heart. అయితే నీ హృదయంలో ప్రకార వాంఛ లేకుండా మాత్రం దేవుడు If పనిచేయడు. you're just happy reading the Bible every morning కనుక ఉదయకాలంలో బైబిల్ చదివినంత మాత్రం and you take part in the Lord's table every Sunday, అయితే ఆదివారం నాడు బలలో పాల్గొన్నంత మాత్రం then you'll never get anything this year. ఈ సంవత్సరం ఏమీ నీకు బాగా But if you say, Lord, I'm not happy with that. ప్రభు నాకు సంతోషం లేదు. So many years I've been happy with ఎన్నో that. సంవత్సరాలుగా నేను వాటితో This సంతోషం. year, అయితే ఈ సంవత్సరం I want that verse to be real in my ఆ life. వచ్చిన నా జీవితంలో వాస్తవికం కావాలి. Lo, I'm with you always ఇదిగో సదాకాలము తోడుగా ఉన్నాను. till the end of the age. ఆ యుగాంతం వరకు తోడుగా I ఉన్నాను. want you to be with me. కనుక నీవు నాకు తోడుగా ఉండాలని And I will కోరుతున్నాను. ask for nothing else. కనుక నాకు ఇంతకు మించి ఏది వద్దు. I don't want a better scooter, better house, nothing. నాకు మెరుగైన స్కూటర్ కానీ గృహం కానీ అక్కర్లేదు. I want you to be with me. నీవు నాకు తోడుగా ఉండాలి. And I won't ask you for anything else in my life. నాకు ఇంతకు మించి ఏది కూడా అడగను. Amen. ఆమేన్. Yeah, let's pray. చేద్దామండి. Let's bow before God and respond to the word of God that we have heard. మనము వినినటువంటి వాక్యానికి ప్రత్యుత్తరంగా మనందరం కూడా మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. Now, if God has spoken to your heart, it doesn't matter who you are. నీవు ఎవరైనా పర్లేదు, దేవుడు నీ హృదయంతో మాట్లాడాడు. I want you to respond to Jesus Christ our Lord who is in our midst this morning. ఈ ఉదయకాల సమయంలో మన మధ్య ఉన్న ప్రభువైన యేసు దగ్గర నువ్వు ప్రతిస్పందించాలని Say, కోరుతున్నాను. Lord Jesus, ప్రభువైన యేసు, I want to respond to your word. దేవా నీ వాక్యానికి ప్రత్యుత్తరం ఇస్తున్నాను. I mean what I say. నేను చెప్పేది అర్థవంతంగా చెబుతున్నాను. I want you to be with me throughout this year. ఈ సంవత్సరం అంతా కూడా నీవు నాకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. Every day, ప్రతి రోజు కూడా I want you to be with me. నీవు నాకు తోడుగా ఉండము. I am willing to pay any price for that. ఎటువంటి వెలనైనా చెల్లించడానికి నేను సిద్ధం. I want to be saved from all my sins. నా ప్రతి పాపమును రక్షించబడి కోరుతున్నాను. I want to know you as Jesus and as Emmanuel. నిన్ను యేసుగా ఇమ్మానుయేలుగా ఎరగబోతున్నాను. Savior from sin పాపము నుండి రక్షించుము. and the one who brings the presence of God with దేవుని me. సన్నిధిని తీసుకుని వచ్చేవాడు దేవుడు. Lord, I don't want to be satisfied with mere Bible reading and rituals. కేవలము బైబిల్ చదవడం ఆచారాలతో నేను సరిపెట్టుకోను. Lord, I want your presence నీ with me. సన్నిధి నాకు కావాలి. I want you to fill me with your Holy Spirit నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపాలి. and make this a blessed year for me and my family. నా కుటుంబానికి ఈ సంవత్సరం ధన్యకరంగా చేయము. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.